హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పీఆర్ మీడియా వర్క్స్. నందికొట్కూరు అసెంబ్లీ నియోజకవర్గం నంద్యాల జిల్లా నంద్యాల లోక్సభ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒకటి. ఈ నియోజకవర్గం 1951లో ఏర్పాటైంది. 2019 నాటికి ఈ నియోజకవర్గంలో మొత్తం 1,97,451 మంది ఓటర్లు ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన తొగూరు ఆర్దర్ ప్రస్తుతం ఈ నియోజకవర్గం యొక్క సిట్టింగ్ ఎమ్మెల్యే. నందికొట్కూరు అసెంబ్లీ నియోజకవర్గం విషయానికి వస్తే ఏపీలోని కీలక నియోజకవర్గాలలో ఒకటి. నవనందులు కొలువై ఉన్న ఈ ప్రాంతంలో రాజకీయాలు వేడెక్కాయి. అటు టీడీపీ ఇటు వైసీపీ రెండు కూడా ఈ ప్రాంతంపై పట్టు కోసం ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో గత ఎన్నికల ఫలితాలని ఒకసారి విశ్లేషిద్దాం. 2009 ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి లబ్బి వెంకటస్వామి, టీడీపీ అభ్యర్థి చిమ్మె బిచ్చన్న మరియు పీఆర్పీ అభ్యర్థి మాదారపు రేణుకమ్మలపై పోటీ చేసి 5,773 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2014 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి ఏసయ్య ఎక్కలాదేవి, టీడీపీ అభ్యర్థి పరసా వెంకటరత్నయ్య లబ్బి వెంకటస్వామిపై పోటీ చేసి 21,814 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2019 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి ఆర్దర్ తొగురు, టీడీపీ అభ్యర్థి పరసా వెంకటరత్నం బండి జయరాజుపై పోటీ చేసి 40,610 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2024 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి డాక్టర్ సుధీర్ దారా, టీడీపీ అభ్యర్థి గిత్తా జయసూర్య మరియు కాంగ్రెస్ అభ్యర్థి ఆర్దర్ తొగురు మధ్య పోరు జరగనుంది. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలన్నా, మన జీవితాలు తలరాతలు మారాలన్నా అది కేవలం ఒక్క ఓటుతోనే సాధ్యం. మనం వేసే ఓటు మన భవిష్యత్తును, రాబోయే తరాల మనుగడను నిర్ణయిస్తుంది. అంతేకాదు మన ఓటుతోనే నవ సమాజం నిర్మితమవుతుంది, ఇంకా దేశ దిశ దశను మారుస్తుంది. ఓటు అనే 2 అక్షరాల పదం దేశ చరిత్రనే మార్చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం జనవరి 25ను జాతీయ ఓటర్ల దినోత్సవంగా ప్రకటించింది. కుల, మత, ప్రాంత, లింగ, జాతి, భాష అనే భేదం లేకుండా దేశంలో నివసించే 18 సంవత్సరాలు నిండిన పౌరులు అందరికీ భారత రాజ్యాంగం ఆర్టికల్ 326 ద్వారా ఓటు హక్కును కల్పిస్తుంది. ప్రజాస్వామ్యాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంది. ప్రజాస్వామ్యానికి ఓటే పునాది. దేశ రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించేది ఈ ఓటే. అలాంటి ఈ ఓటును డబ్బుకు, మద్యానికి అమ్ముకోకుండా భారత ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి.